నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే. రెండు ఫ్యాన్ గుర్తు ఓటేయాలమ్మా. ఎంపీ జగన్ ఓటేస్తే మనకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. మనవాడు, మన కడప జిల్లా వాడు. ఓకేనా? ఎందుకంటే మీకు మళ్ళీ ఇంటికి పింఛన్ రావాలన్నా, ఓటు రావాలన్నా కూడా మనం జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటేనే మంచి జరుగుతుంది. పింఛన్ ఏం జరుగుతుంది? చంద్రబాబు ఇలాంటి ఎన్ని సమస్యలు లేకుండా మీకు వాలంటీర్లు ఇళ్ళకి వచ్చి మళ్ళీ 1వ తారీఖు జూన్లో పింఛన్ ఇవ్వాలంటే మనకి పొద్దు జగన్మోహన్ రెడ్డికి ఓటేసుకోవాలా. 2 ఓట్లు వస్తాయి. ఒక ఎమ్మెల్యే గెలిపించి ఖచ్చితంగా 2 ఓట్లు సానుభూతి చేయనమ్మా తప్పకుండా. కడుపులను పరిగెత్తుకొచ్చే జగన్ కోట ఫ్యాన్ మీ బిడ్డ ఒక్కడే ఒకవైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి వాలంటీర్ వచ్చి ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పినాడంటే ఖచ్చితంగా చేస్తాడు. అంతే. జగన్ మన జిల్లా వాడు, గుర్తు పెట్టుకొని 2 ఓట్లు వస్తాయి. ఒకటి ఎమ్మెల్యే గెలిపించి 2 ఫ్యాన్ గుర్తులు నొక్కండి తప్పకుండా. ఏంటమ్మా నేనమ్మా 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు జగన్ పోయి ఫ్యాన్కి వేయాలా. జగన్మోహన్ రెడ్డి ఓటేస్తే మళ్ళీ అన్ని నీ ఇంటికే వస్తాయి. మంచి చేస్తాడు, చెప్పినాడంటే చేస్తాడు ఖచ్చితంగా జగన్. ఓకేనమ్మా? పెన్షన్ అన్ని వస్తాయి ఇంటికి నీకే. జగన్ కోటేయాలి తప్పకుండా. నువ్వు వేయడం కాదు, 10 మందితో ఏడ్చించాలా. మనవాడు మేలు జరగాలంటే బీదల వాడు, బీదల కోసం ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. తప్పకుండా ఏమంటారు
తేవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా ఓ బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు అసలొంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే